ఉత్తరప్రదేశ్లో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. యాత్రికులతో వెళ్తున్న ఒక ట్రాక్టర్ ట్రాలీని వెనుక నుంచి వేగంగా వచ్చిన కంటైనర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒక చిన్నారి, 2 మహిళలతో సహా మొత్తం 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది తీవ్రంగా గాయపడ్డారు. యూపీలోని కాస్గంజ్ జిల్లా రాఫత్పూర్ గ్రామానికి చెందిన సుమారు 61 మంది యాత్రికులు ఒక ట్రాక్టర్ ట్రాలీలో రాజస్థాన్లోని జహార్పీర్ గోగచి పుణ్యక్షేత్రానికి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 2 గంటల 15 నిమిషాల సమయంలో వీరి వాహనం బులంద్ సహర్ అలీగఢ్ సరిహద్దుల్లోని జాతీయ రహదారిపై ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. వెనుక నుంచి అత్యంత వేగంగా దూసుకొచ్చిన కంటైనర్ ట్రక్ వీరి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా కలెక్టర్, ఏఎస్పీ సహా స్థానిక పోలీసులు, పరిపాలనా అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని హాస్పిటల్కు తరలించినట్లు రూరల్ ఏఎస్పీ దినేష్ కుమార్ సింగ్ తెలియజేశారు. అయితే గాయపడిన వారిలో 3 పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, వారికి వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారని ఆయన వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించారు. క్రేన్ సహాయంతో ప్రమాదానికి గురైన ట్రాక్టర్ను రహదారిపై నుంచి తొలగించారు. అయితే ప్రమాదానికి కారణమైన కంటైనర్ ట్రక్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ జరుపుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.